కామారెడ్డిలో కేసీఆర్ గెలుస్తారా? రెండో స్థానంలో పోటీ ఇందుకేనా? కామారెడ్డి అసెంబ్లీ నియోజకవర్గం ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో మోస్ట్ ఇంట్రెస్టింగ్ హాట్ సీట్. బీఆర్ఎస్ అధినేత ముఖ్యమంత్రి కేసీఆర్ గజ్వేల్తో పాటు ఇటు కామారెడ్డిలోనూ పోటీ చేస్తుండటంతో ఈ సీటుపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది. కామారెడ్డిలో స్థానిక పరిస్థితులు, రాష్ట్రంలో మారుతున్న తాజా రాజకీయ సమీకరణాల దృష్ట్యా ఇక్కడ ఎవరు గెలుస్తారనేది తీవ్ర ఉత్కంఠ రేపుతుంది. తొలినాళ్లలో కాంగ్రెస్ పార్టీ ఆధిపత్యం కొనసాగిన కామారెడ్డి 1983వ సంవత్సరం నుంచి టీడీపీ పార్టీకి కంచుకోటగా మారి తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ వశమైంది. చివరిగా 2018లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కామారెడ్డి స్థానం నుంచి బీఆర్ఎస్ అభ్యర్థి గంప గోవర్ధన్ కేవలం 5,000 మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి షబ్బీర్ అలీపై గెలుపొందారు. బీఆర్ఎస్ కు 42.2% ఓట్లు రాగా కాంగ్రెస్ కు 39.21% ఓట్లు దక్కాయి. మళ్లీ 4 నెలల వ్యవధిలో 2019 మేలో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో మాత్రం ఇక్కడ హస్తం గాలివీచింది. జహీరాబాద్ పార్లమెంటు పరిధిలో వచ్చే కామారెడ్డి అసెంబ్లీ సెగ్మెంట్ లో కాంగ్రెస్ కు 42.7% ఓట్లు, బీఆర్ఎస్ కు 32%, బీజేపీకి 22.2% ఓట్లు దక్కాయి. కొద్దిపాటి మార్జిన్తో ఓడుతున్నప్పటికీ కామారెడ్డిలో కాంగ్రెస్ ప్రభావం ఏమాత్రం తగ్గలేదు. పైగా గణనీయంగా ఉన్న ముస్లిం మైనార్టీ ఓట్లు గంపగుత్తగా తమకే పడతాయని కాంగ్రెస్ ఆశిస్తుంది. ప్రభావిత శక్తులుగా ఉన్న బీసీలు, దళితులు కూడా ఈసారి తమ వెంటే ఉంటారని కాంగ్రెస్ భావిస్తుంది. ముస్లింలు చెప్పుకోదగ్గ స్థాయిలో ఉన్నారు కాబట్టి కామారెడ్డిలో హిందూ ముస్లిం ఫ్రిక్షన్ రగిల్చేందుకు బీజేపీ ప్రయత్నిస్తుంది. మరి ఇలాంటి పరిస్థితుల్లో చేసిన మంచిని చెప్పుకొని కేసీఆర్ తిరుగులేని విజయాన్ని సాధించగలరా? కామారెడ్డి నియోజకవర్గంలో మొత్తం ఓటర్ల సంఖ్య 2,30,180. ఇందులో 26.6% అర్బన్ ఓటర్లంటే రూరల్ ఓటర్లు 73% 4%గా ఉన్నారు. రైతు అనుకూల విధానాలు బీఆర్ఎస్ కు గ్రామీణ ప్రాంతం నుంచి మంచి ఓట్లు తెచ్చిపెట్టొచ్చు. అలాగే 14.23%గా ఉన్న దళితులు, దళిత బంధు, అంబేద్కర్ ఓవర్సీస్ విద్యా పథకం, ఎస్సీ గురుకులాల సంఖ్య పెంపు వంటి పలు అంశాలతో కేసీఆర్ వైపే నిలుస్తారని అంచనా. కుల వృత్తులకు ప్రాణం పోసిన వివిధ పథకాలు, కుల వృత్తుల వారికి ఆర్థిక సహాయం, బీసీలకు ప్రత్యేక గురుకులాల వంటి పథకాల వల్ల బీసీల్లోనూ కేసీఆర్ పట్ల ఎంతో సానుకూలత ఉందని ఆ పార్టీ భావిస్తుంది. కామారెడ్డిలో 12%గా ఉన్న మైనార్టీ ఓటర్లంతా కారు గుర్తుకే ఓటు వేస్తారని బీఆర్ఎస్ భావిస్తుంది. నిజానికి నియోజకవర్గాలు మారటం కేసీఆర్ కు కొత్త కాదు. గతంలో సిద్దిపేట స్థానం నుంచి వరుసగా 6 సార్లు ఎమ్మెల్యేగా గెలిచిన కేసీఆర్ ఉద్యమ అవసరాల నిమిత్తం 2004లో మెదక్ ఎంపీగా, 2006లో కరీంనగర్ ఎంపీగా, 2009లో మహబూబ్ నగర్ ఎంపీగా పనిచేశారు. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో గజ్వేల్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పదవి చేపట్టి 2018లో కూడా తిరిగి అదే స్థానంలో విజయం సాధించారాయన. మరి 2023లో కేసీఆర్ గజ్వేల్తో పాటు కామారెడ్డిని ఎంచుకోవడానికి కొన్ని ప్రత్యేక కారణాలున్నాయి. వాటిలో ప్రధానమైనది మదర్ సెంటిమెంట్. అవును, కేసీఆర్ మాతృమూర్తి వెంకటమ్మ కామారెడ్డి జిల్లాలోని బీబీపేట మండలం పోసానిపల్లి గ్రామంలో పుట్టి పెరిగారు. ఇప్పుడు ఈ గ్రామాన్ని కోనాపూర్గా పిలుస్తున్నారు. ఆ అనుబంధం కేసీఆర్ ను ఇప్పుడు కామారెడ్డికి నడిచి వచ్చేలా చేసింది. అదీకాక జాతీయ రాజకీయాలపైన ఫోకస్ పెట్టిన కేసీఆర్ కు మహారాష్ట్రలో మంచి ఆదరణ వస్తుండడం, మరి ముఖ్యంగా బీఆర్ఎస్ పార్టీ హల్చల్ ఎక్కువగా ఉన్న నాందేడ్ ప్రాంతం కామారెడ్డి జిల్లాకు ఆనుకుని ఉండడం మరొక కారణంగా చూస్తున్నారు విశ్లేషకులు. రైతులు, దళిత బిడ్డలు, ముస్లిం మైనార్టీలు, బీసీలు ఇలా అన్ని వర్గాల ప్రభావం స్పష్టంగా కనిపించే కామారెడ్డిలో గెలుపు ద్వారా తెలంగాణ సమాజమంతా బీఆర్ఎస్ వైపే ఉంటుందనే సందేశం కూడా ఇచ్చినట్లవుతుందనేది మరో కోణం. మదర్ సెంటిమెంట్ మరియు ఇతర సెంటిమెంట్స్ కేసీఆర్ కు ఏ మేరకు కలిసి వస్తాయో వేచి చూద్దాం.